వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సైలెన్స్ ఈజ్ అబ్డెక్షన్. బాధ్యత నుంచి తప్పుకోవడం అంటారా, లేక సెలెక్టివ్ హిపోక్రసీ, ఎంపిక చేసిన డబుల్ స్టాండర్డ్ రాజకీయాల? మౌనం తటస్థం కాదు, బాధ్యత నుంచి తప్పుకోవడం. ఇది సోనియా గాంధీ మాట. ప్రశ్న మాత్రం సింపుల్. 2011లో ఈ బాధ్యత ఎక్కడికి వెళ్ళింది మ్యామ్? 48 గంటల కథ. సోనియా ఇంకో మాట కూడా అన్నారు. అంటే ఇది యాదృచ్ఛిక సూచన కాదు. సరే, గతం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. 1979 నుండి ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ నెలల ప్రణాళికలతో జరుగుతాయి. ఒక దేశ ప్రధాని పర్యటన చేసి వచ్చారని 48 గంటల్లో ఒక గ్లోబల్ ఆపరేషన్ జరిగిపోయిందంటే ఇది జియో పాలిటిక్స్ కాదు, రాజకీయ కథనం. ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2011లో లిబియా, ముమ్మర్ గాడాఫీ హత్య, నాటో బాంబులు, రెజీమ్ చేంజ్, రోడ్లపై లాగిన శవం. అప్పుడు భారత్లో ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. మరి రాజకీయ పవర్ సెంటర్ సోనియా గాంధీ. అప్పుడేమైంది? పార్లమెంట్ అత్యవసర చర్చ జరిగిందా? అమెరికా నాటో జోక్యాన్ని ఖండించారా? గట్టిగా సార్వభౌమాధికార ఉల్లంఘన అన్నారా? లేదు కదా. యుఎస్లో భారత్ ఏం చేసింది? ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండడం. అప్పుడు అది వ్యూహాత్మక దౌత్యం అయితే మరి ఇప్పుడు అదే మౌనం బాధ్యత నుంచి తప్పుకోవడం ఎలా అవుతుంది? మీ మౌనమేమో వ్యూహాత్మకం, ఎదుటి వారి మౌనమేమో బాధ్యత నుంచి తప్పుకోవడమా? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో 2005, 6, 9లో భారత్ ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేసింది. ఎందుకు? అమెరికాతో సివిల్ న్యూక్లియర్ డీల్ కోసం. అప్పుడు అది నేషనల్ ఇంట్రెస్ట్, జాతీయ ప్రయోజనం. ఇప్పుడు అదే లాజిక్ వర్తించదా? అప్పుడు ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది, ఎల్ఎన్జీ ఒత్తిడి వచ్చింది. అప్పుడు అమెరికా వైపు నిలబడ్డం ప్రాగ్మటిజం. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం నైతిక వైఫల్యమా? వాట్ ఈస్ దిస్? వాస్తవిక రాజకీయాలు చెప్పనా? అసలు పాయింట్. విక్టిమ్ ఒక దేశ నాయకుడు, దాడి చేసిన దేశం మరో దేశం. కానీ ప్రతిస్పందనలో రాజకీయ వేడి ఎందుకు కనిపిస్తుంది? ఇది నిజంగా విదేశాంగ విధానంపై నైతిక ఆందోళన, దేశీయ రాజకీయ సమీకరణాల కోసం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గాదాఫీ అయినా ఖమేనీ అయినా గతంలో భారత్ అంతర్గత విషయాల్లో, ముఖ్యంగా కాశ్మీర్ అంశంపై భారత్కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారే. మరి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా గలం వినిపించే వారి కోసం ఈ మోరల్ క్లారిటీ డిమాండ్ ఎవరి కోసం? ఫారెన్ పాలసీ, ఓట్ బ్యాంక్ రాజకీయాల లెక్కలు. దీన్నే ఎంపిక చేసిన రాజకీయ డబుల్ స్టాండర్డ్ అంటాం. ఇజ్రాయెల్తో రక్షణ సహకారం, ఇరాన్తో చాబహాల్ పోర్ట్, అమెరికాతో క్వాడ్ భాగస్వామ్యం, గల్ఫ్ దేశాలతో ఎనర్జీ సంబంధాలు, ఇవన్నీ ఒకేసారి బ్యాలెన్స్ చేయాలి. యూపీఏ కాలంలో దీనిని వ్యవహారిక సమతుల్యత అన్నారు. అదే ఎన్డీఏ కాలం వచ్చేసరికి బహుళ వ్యూహాత్మక భాగస్వామ్యం అంటున్నారు. పాలసీ పెద్దగా మారలేదు, పేర్లు మాత్రమే మారాయి. నా అసలు ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు మౌనం వ్యూహం అయితే ఇప్పుడు మౌనం పాపం ఎలా అవుతుంది? ఒకే ప్రమాణం ఉండాలి కదా. భారత్ సార్వభౌమాధికారానికి నిలబడాలి ఖచ్చితంగా. 2011లో కూడా అదే సూత్రం వర్తించాలి. విపక్షం ప్రశ్నించొచ్చు, అది వారి హక్కు. కానీ చరిత్రను సగం మాత్రమే చెప్పి మిగతా సగం మర్చిపోతే అది మోరల్ పొజిషన్ కాదు, అది రాజకీయ డబుల్ స్టాండర్డ్. జియో పాలిటిక్స్లో మతం మాట్లాడదు, ప్రయోజనం మాత్రమే మాట్లాడుతుంది. మౌనం ఎప్పుడు బలహీనత కాదు, కొన్నిసార్లు అది వ్యూహం. మిగతా నిర్ణయం పాఠకులది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.